తెలుగు సాహిత్యోద్యమంలో ఆధునిక కవిత్వం అనేటువంటి టాపిక్ విషయానికి వచ్చినట్లయితే జాతీయోద్యమము, కాల్పనిక అంటే భావ కవిత్వోద్యమం, అభ్యుదయ కవిత్వోద్యమం, విప్లవ కవిత్వ ఉద్యమాల తర్వాత అత్యంత ప్రభావం చూపినటువంటి కవిత్వం ఏంటిదని ఉంది అని అంటే అది శ్రీవాద కవిత్వం అని చెప్పవచ్చు. అంటే ఇక్కడ జాతీయోద్యమం, కాల్పనిక ఉద్యమం అని అంటే భావ కవిత్వోద్యమం, అదేవిధంగా అభ్యుదయ కవిత్వోద్యమం, విప్లవ కవిత్వోద్యమాల తర్వాత అత్యంత ప్రభావం చూపెట్టినటువంటి కవిత్వం ఏదైనా ఉన్నది అని అంటే అది శ్రీవాద కవిత్వం. అసలు శ్రీవాద కవిత్వం అని అంటే ఏమిటి అని చూసినట్లయితే స్త్రీల జీవితాలలోని సాంఘిక, ఆర్థిక, రాజకీయ అంశాలను పురోగామి దిశగా మలుపు దిప్పగలిగినటువంటి దృక్పథమే శ్రీవాదం అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే పద్మలత. స్త్రీ జీవితంలో సాంఘిక అంటే సమాజపరమైనటువంటి అంశం, ఆర్థికము అంటే డబ్బు, రాజకీయం, ఈ మూడు అంశాలను పురోగామి దిశగానే అంటే డెవలప్మెంట్ దిశగా మలుపు తిప్పగలిగినటువంటి దృక్పథమే స్త్రీవాదము. అంటే ఈ మూడు విషయాలలో స్త్రీ అభివృద్ధి చెందినట్లయితే స్త్రీ ముందుకు పోయినట్టే, స్త్రీ డెవలప్మెంట్ అయినట్టే, స్త్రీకి నిజమైనటువంటి స్వాతంత్రము వచ్చినట్టే అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే పద్మలత. మరి స్త్రీవాద కవిత్వం అనేటువంటిది అసలు స్త్రీవాదము అని అంటే ఏంటి అని అంటే స్త్రీలలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యానికి, ఆత్మాభిమానానికై రూపొందించినటువంటి ఆలోచన ధోరణే స్త్రీవాదం. మాకంటూ ఒక ఆత్మ చైతన్యం ఉండాలి, మాకంటూ ఆత్మాభిమానం అనేటువంటిది ఉండాలి, ఈ ఆత్మ అనేటువంటిది వేరే వాళ్ళ మీద ఆధారపడొద్దు అని తెలియజెప్పినటువంటి వాదమే ఏంటి అని అంటే స్త్రీవాదము. అంటే ఇక్కడ స్త్రీలు స్వతంత్రంగా బతకగలగాలి, ఎవరి మీద ఆధారపడకూడదు, ఎవరిని ఆశించకూడదు, వాళ్ళలో ఆత్మ చైతన్యం అనేటువంటిది ఉండాలి, ఆత్మాభిమానం అనేటువంటిది ఉండాలి. మరి ఆత్మ చైతన్యానికి, ఆత్మాభిమానానికి రూపొందించినటువంటి ఆలోచన ధోరణే ఏమవుతుందనంటే స్త్రీవాదం అని చెప్పొచ్చు. స్త్రీవాదం. ఓకేనా? మరి ఇక్కడ ఈ స్త్రీవాద లక్ష్యాల గురించి చూసినట్లయితే అసలు ఏ లక్ష్యం కోసము ఈ స్త్రీవాదం ఏర్పడ్డది అని చూసినట్లయితే పురుషుల యొక్క ఆధిక్యత నశించాలి. మొదటి పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ స్త్రీల మీద పురుషుల యొక్క ఆధిక్యత ఏంటిది, పురుషుల యొక్క పెత్తనం ఏమిటి, పురుషులు ఎందుకు మమ్మల్ని డామినేట్ చేస్తున్నారు, మొట్టమొదటిగా ఈ పురుషుల యొక్క ఆధిక్యత అనేటువంటిది నశించాలి. నెక్స్ట్ ఇంకా చూసినట్టు లైంగికత్వం అని అంటే నేను ఆడ మొగ అనేటువంటి తారతమ్యం, భేదం, నువ్వు ఆడదానివి అని చీదరించుకోవడం, ఈ ఆడ మొగ అనేటువంటి తేడా చూపెట్టొద్దు. ఇద్దరు సమానమైనటువంటి పని చేసినప్పుడు మగవానికేమో ఎక్కువ కూలి ఇవ్వడము, ఆడవాళ్ళకేమో తక్కువ కూలి ఇవ్వడము, అంటే ఇక్కడ ఈ సెక్స్, జెండర్కు సంబంధించి తేడా అనేటువంటిది ఉండొద్దు. సమాన పనికి సమాన వేతనం అనేటువంటిది ఇవ్వాలి. సంతాన ఉత్పత్తి, ఆడవాళ్ళు పుడితే ఒక విధంగా, మగ సంతానం అయితే ఒక విధంగా చూడడము. ఇంటి చాకిరి వంటివి కూడా స్త్రీల సామాజిక సమస్యలు. మరి ఇంట్లో చాకిరి అనేటువంటిది సామాజిక సమస్యలు, వీటన్నిటిని తగ్గించాలి. ఇంట్లో స్త్రీ ఎందుకు పని చేయాలి, పురుషుడు ఎందుకు పని చేయకూడదు, ఇంట్లో చేసేటువంటిది చాకిరి అని చెప్పుకోవడం అన్నమాట. మరి ఇంటి చాకిరిని కూడా తగ్గించాలి. సంతాన ఉత్పత్తి, సంతానంలో మగ సంతానం, ఆడ సంతానం అనేటువంటిది తారతమ్యాలు చూపెట్టొద్దు అనేటువంటిది. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే అన్ని రంగాలలో స్త్రీకి సమాన హక్కులు కల్పించాలి. అన్ని రంగాల్లో, ప్రతి ఒక్క రంగం, రాజకీయ రంగమైనా కానివ్వండి, ఏ రంగం చూసినా కానీ అందులో సమానమైనటువంటి హక్కులు కల్పించాలి. సెక్స్కు, జెండర్కు ఉన్నటువంటి తేడాను తెలపాలి. సెక్స్ మేల్ ఫీమేల్, జెండర్ మేల్ ఫీమేల్,
ఈ జెండర్కు సెక్స్కు ఉన్నటువంటి తేడాను తెలపాలి. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే స్త్రీల యొక్క సమస్యల గురించి కవిత్వము స్త్రీలే చేయాలి, ఎందుకనంటే స్త్రీలకే ఎక్కువ తెలుస్తాయి కాబట్టి. కుటుంబాన్ని ఒక ప్రైవేటు యూనిట్గా కాకుండా సాంఘిక యూనిట్గా ఒక సమాజంగా భావించాలి. స్త్రీ హింస, కుటుంబ హింస నశించాలి. స్త్రీని హింసించడము, కుటుంబంలో స్త్రీపై జరిగేటువంటి అరాచకాలన్నింటినీ మరి నశింపజేయాలి. స్త్రీకి స్వేచ్ఛా స్వతంత్రాలను ఇవ్వాలి. అదేవిధంగా రాజకీయ ఆర్థిక రంగాల్లో కూడా సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలి. ఇక్కడ అన్ని రంగాలలో స్త్రీకి సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలని అన్నాడు. ఇక్కడ అన్ని రంగాలలో స్త్రీకి సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలి. అదే స్త్రీవాదం. అదే స్త్రీవాదం అంటే ఈ స్త్రీవాదం యొక్క లక్ష్యాలు ఏ లక్ష్యాల కోసం ఏర్పడ్డది అనేటువంటి చూసినట్లయితే పురుషుల యొక్క ఆధిక్యత నశించాలి, లైంగికత్వము, సంతానోత్పత్తి, ఇంటి చాకిరి వంటివి స్త్రీల సామాజిక సమస్యలు వీటిని కూడా తగ్గించాలి. అన్ని రంగాలలో స్త్రీకి సమానమైనటువంటి హక్కులు కల్పించాలి. సెక్స్కు పురుషులకు ఉన్నటువంటి తేడాను తెలపాలి. స్త్రీవాద రచనలు స్త్రీలే చేయాలి. కుటుంబాన్ని ఒక ప్రైవేటు యూనిట్గా కాకుండా సాంఘిక యూనిట్గా భావించాలి. స్త్రీ హింస, కుటుంబ హింస నశించాలి. రాజకీయ ఆర్థిక రంగాలలో సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలి. ఓకే, ఇది స్త్రీవాదం యొక్క లక్ష్యాలు. అసలు ఈ స్త్రీవాద కవిత్వం రాయడానికి కవితా వస్తువు ఏమిటి? వస్తువు ఏం తీసుకొని కవిత్వం రాస్తున్నారు? కవితా వస్తువుల విషయానికి వచ్చినట్లయితే ఒకటి లైంగిక వివక్ష. లైంగిక వివక్ష అనేటువంటిది చూపెట్టొద్దు. రెండోది గృహహింస. మూడవది వివాహ వ్యవస్థ. నాలుగవది తిరుగుబాటు ధోరణి. 5 మాతృత్వంపై స్వేచ్ఛ. 6 ప్రపంచీకరణ. ఈ సమస్యల మీద స్త్రీవాద కవులు కవిత్వం రాయాలి. లైంగిక వివక్ష అనేటువంటి అంశం మీద, గృహహింస అనేటువంటి అంశం మీద, వివాహ వ్యవస్థ, తిరుగుబాటు చేయాలి, తిరుగుబాటు ధోరణి, మాతృత్వంపై స్వేచ్ఛ ఉండాలి, ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ అనేటువంటి అంశాల మీద ఈ వస్తువులను, కవితా వస్తువులను తీసుకొని కవిత్వాన్ని రాయాలి అని మరి స్త్రీవాద కవులు డిసైడ్ చేసుకోవడం జరిగింది. మరి స్త్రీవాదం మీద ప్రభావం చూపినటువంటి ఉద్యమాలు చూసినట్లయితే 1789లో జరిగినటువంటి ఫ్రెంచ్ విప్లవం, 1870లో జరిగినటువంటి రష్యా విప్లవం, ప్యారిస్ అంతర్జాతీయ సమావేశం, చైనా విప్లవము, అమెరికా విప్లవం అనేటువంటిది మనము చెప్పుకోవచ్చు. ఈ విప్లవాల యొక్క ప్రభావము స్త్రీవాదం మీద స్త్రీవాదం మీద ప్రభావం చూపెట్టేది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ స్త్రీవాద సిద్ధాంతాలు. ఈ స్త్రీవాద సిద్ధాంతాలు మొత్తము 4 అండి. ఒకటి లిబరల్ వాదం, 2 రాడికల్ స్త్రీవాదం, 3 మార్క్సిస్టు వాదం, 4 సోషలిస్టు వాదం. జాగ్రత్త గమనించాలి. స్త్రీవాద సిద్ధాంతాలు. 1 లిబరల్ వాదం, 2 రాడికల్ స్త్రీవాదం, 3 మార్క్సిస్టు వాదం, 4 సోషలిస్టు వాదం. లిబరల్ వాదం, రాడికల్ స్త్రీవాదం, మార్క్సిస్టు వాదం, సోషలిస్టు వాదం. మరి లిబరల్ వాదం అంటే ఏంది, రాడికల్ స్త్రీవాదం అంటే ఏంది, మార్క్సిస్టు వాదం అంటే ఏంది, సోషలిస్టు వాదం అంటే ఏందో చూద్దాం. లిబరల్ వాదం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, వ్యవస్థ మారనవసరం లేకుండానే ఆడవాళ్లకు సమాన హక్కులు, అధికారాలు, ప్రయోజనాలు నెరవేరితే చాలు. ఈ లిబరల్ వాదానికి ఇంకొక పేరు ఏం పేరు అని అంటే ఉదారవాదం అని పేరు. లిబరల్ వాదానికి ఇంకొక పేరు ఏం పేరు అని అంటే ఉదారవాదం. జాగ్రత్తగా వినాలి. లిబరల్ వాదానికి ఇంకొక పేరు ఏం పేరు? ఉదారవాదం. వ్యవస్థ మానవసరం లేదు, ఇక ఈ స్త్రీకి సమాజం ఇవంతా సామ్యవాదం ఇదంతా అవసరం లేదు, ఆడవాళ్ళకు సమాన హక్కులు ఇస్తే సరిపోతుంది, అదేవిధంగా ఆడవాళ్ళకు అధికారాలు కూడా ఇస్తే సరిపోతుంది, ఆడవాళ్లకు అందాల్సినటువంటి ప్రయోజనాలు నెరవేర్తే చాలు అని చెప్పేటువంటి వాదం ఏంటంటే లిబరల్ వాదం. దీనికి ఉదారవాదం అనేటువంటి పేరు ఉన్నది.
వ్యవస్థ మాననవసరం లేదని చెప్పినటువంటి వాదం. రాడికల్ స్త్రీవాదం ఏం చెప్పిందనంటే వ్యవస్థ తప్పకుండా మారాల్సిందే అని చెప్తుంది. వ్యవస్థ మారకున్నా ఆడవాళ్ళకు సమాన హక్కులు అధికారాలు ప్రయోజనాలు ఇస్తే చాలన్నదేమో లిబరల్ వాదం. రాడికల్ స్త్రీవాదం ఏమని చెప్పిందంటే వ్యవస్థ తప్పకుండా మారాల్సిందే అని చెప్పింది. ఇది పురుషాధిక్య సమాజాన్ని వ్యతిరేకిస్తుంది రాడికల్ స్త్రీవాదం. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే మార్క్సిస్ట్ వాదం సమసమాజ నిర్మాణంలోనే సమానత్వం సాధింపబడుతుందని చెప్పేవాదం. అంటే సామ్యవాదం అనేటువంటిది రావాలి, ప్రజాస్వామ్యం అనేటువంటిది ఉండొద్దు. సమసమాజ నిర్మాణము అంటే పేద ధనిక తారతమ్యం అనేటువంటిది సమాజంలో ఉండొద్దు. ఈ సమసమాజ నిర్మాణం అనేటువంటి తప్పనిసరిగా చేయాలి. ఈ సమసమాజ నిర్మాణంతో సమానత్వం అనేటువంటిది సాధింపబడుతుంది అని చెప్పేటువంటి వాదమే స్త్రీవాద సిద్ధాంతం, అంటే మార్క్సిస్ట్ వాదం. ఆర్థిక అసమానతలు తొలగి సమసమాజం స్థాపిస్తే సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్పినటువంటి వాదము మార్క్సిస్ట్ వాదం. నెక్స్ట్ సోషలిస్ట్ వాదం రాడికల్ మార్క్సిస్ట్ వాదాలను సమన్వయపరుస్తుంది. స్త్రీలు పురుషులు అనేటువంటి విభజన సాంఘికమైనదని సోషలిస్టు వాదులు పేర్కొంటారు. మార్క్సిస్ట్ వాదము రాడికల్ వాదం అనేటువంటిది సమన్వయపరుస్తుంది. ఈ స్త్రీలు పురుషులు అనేటువంటి తారతమ్యం అనేటువంటిది విభజన అనేటువంటి సాంఘికమైనది, సమాజంలో మాత్రమే ఈ స్త్రీ పురుష విభజన ఉన్నది అనేటువంటి విషయాన్ని సోషలిస్ట్ వాదం పేర్కొంటుంది. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే సాంఘిక పునరుత్పత్తి సంబంధాలను పరిశీలించాలని ఈ వాదం చెబుతుంది. ఓకే, మరి ఇక్కడ ఈ 4 వాదాలు లిబరల్ వాదము, రాడికల్ స్త్రీవాదము, మార్క్సిస్ట్ వాదము, సోషలిస్ట్ వాదము, ఈ 4 వాదాలను చెప్పినటువంటి సంస్థ ఏంటిదనంటే ఫెమినిస్టు స్టడీ సర్కిల్. చెప్పినటువంటి సంస్థ ఏంటిది అంటే ఫెమినిస్టు స్టడీ సర్కిల్. ఓకే, ఈ ఫెమినిస్టు అనేటువంటి పదానికి అర్థం స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ విముక్తి, స్త్రీ విమోచన అనేటువంటిది పేర్లు అర్థం. అంటే స్త్రీ స్వేచ్ఛ, స్త్రీకి కావలసినటువంటి స్వేచ్ఛ ఫెమినిస్టు అని అంటే. స్త్రీ విముక్తి, స్త్రీ విమోచన అనేటువంటివి ఈ ఫెమినిస్టు అనేటువంటి పదానికి అర్థాలు. అంటే స్త్రీ స్వేచ్ఛ కొరకు, స్త్రీ విముక్తి కోసము, స్త్రీ విమోచన కోసము జరిగేటువంటి ఉద్యమమే ఫెమినిస్టు ఉద్యమము. ఈ ఫెమినిస్టు ఉద్యమము కొరకు ఏర్పడేటువంటి సంస్థనే ఫెమినిస్ట్ స్టడీ సర్కిల్. ఈ ఫెమినిస్ట్ స్టడీ సర్కిలే ఈ 4 వాదాలను చెప్పడం జరిగింది. ఓకేనా, రైట్. ఇదే లిబరల్ వాదము, రాడికల్ స్త్రీవాదము, మార్క్సిస్ట్ వాదము, సోషలిస్టు వాదము. ఈ రాడికల్ స్త్రీవాదం యొక్క నినాదం ఏంటంటే వ్యక్తిగతమంతా రాజకీయమే అని చెప్పడము జరుగుతుంది. రైట్. నెక్స్ట్ చూసినట్లయితే స్త్రీవాదంలో వచ్చినటువంటి మొట్టమొదటి రచనలు ఏంటివి అని చూసినట్లయితే 1789లో ఫ్రెంచి విప్లవం జరిగింది. ఈ ఫ్రెంచి విప్లవం తర్వాతనే స్త్రీవాదానికి సంబంధించినటువంటి రచనలు రావడం మొదలైనవి. అంటే 1779 కంటే ముందు స్త్రీవాదానికి సంబంధించి ఫెమినిస్టు ఉద్యమానికి సంబంధించి రచనలు ఏవి లేవండి. 1789 కంటే ముందు 1792లో మేరీ హాత్ స్టోన్ క్రాఫ్ట్ అనేటువంటి రచయిత ఒక పుస్తకాన్ని రాసిండు. దాని పేరే విండికేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ విమెన్ అనే పుస్తకాన్ని రచించింది. ఎవరు? రచయిత్రి ఈమె. మేరీ హాత్ స్టోన్ క్రాఫ్ట్ అనేటువంటి రచయిత్రి విండికేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ఉమెన్ అనేటువంటి పుస్తకాన్ని రచించింది 1792లో. స్త్రీవాదానికి సంబంధించి ప్రపంచములోనే మొట్టమొదటి పుస్తకం ఏది అని ఉంది అని అంటే ఇదే విండికేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్
విమెన్, విండిగేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ విమెన్ అనేటువంటిది స్త్రీవాదానికి సంబంధించి ప్రపంచములోనే మొట్టమొదటి పుస్తకం. 1944 సంవత్సరంలో ఫ్రెంచి రచయిత్రి ది సెకండ్ సెర్చ్ అనేటువంటి గ్రంథాన్ని రాసింది. ఏంది? ది సెకండ్ సెర్చ్ అనేటువంటి గ్రంథాన్ని రాసింది 1944 సంవత్సరంలో. 1960 సంవత్సరంలో అమెరికా రచయిత్రి బెట్టి ఫ్రీడన్ ఈమె ఏ గ్రంథాన్ని రాసిందని అంటే ది ఫెమినైన్ మిస్టేక్ అనేటువంటి గ్రంథాన్ని రాసింది 1960లో. ఓకే, తర్వాత ఈ విధంగా మరి స్త్రీవాద రచనలు వస్తున్నటువంటి సందర్భంలో 1975 సంవత్సరాన్ని అంతర్జాతీయ సమితి, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దశాబ్దంగా ప్రకటించడం జరిగింది. ఏ ఇయర్ని? 1975 సంవత్సరాన్ని, అంటే ఈ 10 సంవత్సరాల కాలంని, ఈ దశాబ్దాన్ని అంతర్జాతీయ మహిళా దశాబ్దంగా ఐక్యరాజ్య సమితి పేర్కొనడం జరిగింది 1975 సంవత్సరాన్ని. ఓకేనా? అంటే ఇక్కడ జాగ్రత్త గమనించాలి, ఇవి మరి ప్రపంచ సాహిత్యంలో వచ్చినటువంటి స్త్రీవాదానికి సంబంధించినటువంటి రచనలు.